ఆనందిస్తాం. ఎందుకు చెప్పారు రామరెడ్డి గారు, మా గణపతి గారు ఊళ్ళో కాలువలు లేవని దౌర్పాకి వెళ్ళింటే చంద్రబాబు నాయుడు గారు చొక్కపల్లి, చెట్టుపల్లి, అర్జునగిరిలో ఇక్కడ వాటర్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మెటీరియల్ కాంపొనెంట్ తద్వారా ఒక గ్రామంలో ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత చేసుకోమన్నాం. మా వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు ఇక్కడ ఉన్నారు. మా వాళ్ళు చాలా చేశారు. ఈ దుర్మార్గుడు ఉపాధి కూలీకి డబ్బులు పేమెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి మాత్రం బడ్జెట్ ప్యాకెట్లు ఇవ్వలేదు, వాళ్ళకి ఉన్న టెంట్లు వేయలేదు, వాళ్ళకి ఉన్న పర్చేజ్ పెట్టలేదు. ఇవన్నీ చేయకుండా ఉపాధి కూలీలకి మెటీరియల్ కాంపొనెంట్ ని ప్రైవేట్ చేశారు. దానివల్ల పంచాయతీ సర్పంచ్ అయ్యా వైకాపా సర్పంచ్ గారు ఒకసారి పైకి అటుపై చెప్పుకోలేకపోయి ఎడుతున్నాం. బాగున్నాయి డబ్బులు లేవే దగ్గర పొరుగుచ్చాలు ఆగిపోతున్నాం. వాళ్ళందరికీ డబ్బులు లేకుండా చేసింది. రేపు చంద్రబాబు రాగానే ప్రతి ఊరు పర్ఫెక్ట్ డ్రైన్స్ పెట్టి సీసీ రోడ్లు మొత్తం పూర్తి చేసి ఇంక్లూడింగ్ ప్రచార వరకు కూడా సీసీ రోడ్లు వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీగా నేను తీసుకుంటాను. మా తమ్ముడు ఇంకోటి చెప్పాను, కోనం కాలం ఏదైతే ఉందో కోరేది చాలా ఉందో ధన్యాలు చెప్తున్నారు. ఎప్పుడు అయింది ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది, దానివల్ల డబ్బులు అయిపోయిందన్నారు. డెఫినెట్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ సెంటర్ పెంచాలి. మహానుభావుడు వెంకటేశ్వర గారు నిజంగా మాకు ఆదర్శం. మా నాన్నగారు విద్య తెచ్చారు, తాతయ్య తెచ్చారు. కొన్నిగడ్డ, ఇసుగడ్డ, ఎక్కువగడ్డ అర్థం మన గెలిచిన ఉన్నాయి. కాలువలు మరమ్మతు లేవు, డెవలప్మెంట్ లేదు. డెఫినెట్ గా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కి గవర్నమెంట్ కి డబ్బులు ఇచ్చి ఆ ఛానల్ తగ్గించే బాధ్యత, రైతుకు ఉపయోగపడే బాధ్యత నేను తీసుకుంటాను. పబ్లిక్ టాయిలెట్ అమ్మా, నేను చూస్తున్నాను ఈ గ్రామాల్లో 15 రోజులుగా తిరుగుతున్నాను. ఇక దరిద్రం రోడ్డు పక్కన చూస్తున్నాను. మీరు నమ్మలో నేను మా నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీసుకుని ప్రతి ఊరు 15 వేలు చాలా పోతే మా ఫార్మా ద్వారా 20 వేలు ఇచ్చి మొత్తం పూర్తి చేశాను. మా సపోలానికి జాతీయ అవార్డు వచ్చిందమ్మా ఆ మరుగులు పూర్తి వల్ల. ఈ ఊరే కాదు, అవసరం అనుకుంటే 15 వేలు చాలా పోతే 20 వేలు చేసిన ఈ ఊరిలో నాకు దయించి ఇక పైకి మరుగుదొడ్డికి కలిసి లేకుండా మరుగుదొడ్డి కలవం. అయితే మనలో ఏం చేశారు, పెద్ద ఇల్లు కడతారమ్మా, 3 బెడ్రూమ్లు కడతారు, మరుగుదొడ్డి మొదలు కడతాం. అది చేత కాంప్లెక్స్ కడితే నేను ఎక్కడో నాలుగు చూశాను. నాలుగు పాలకాడులో పెళ్లి చేస్తున్నారు కాదండి, ఏ పంచాయతీ కాదు, తాళి చేస్తారు, అది పోలేస్తారు. చూద్దాం, మీకు ఇంట్లో పనులు కట్టుకుంటే నాకు అట్టంతో లేదు. రేపు ఊరి పైన గడ్డలో మీకేమి తాళి ఇచ్చేస్తాం, అక్కడ పోలేస్తాం, అక్కడ వారికి వెళ్ళి పని చేసుకొస్తాం అంటే ఆలోచిద్దాం. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం రమేష్ గారు ఎంపీ అయిన తర్వాత మా ఎంపీడీ గారితో, మా గణపతి గారితో, ఈ పెద్దలందరితో మాట్లాడి ఒక ప్లాన్ ఆలోచిస్తున్నాం. ఈ 4 అమ్మాయి కళానందానికి వ్యతిరేకం.